అమెరికాలో రాగసాగరిక పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. లాస్ ఏంజలస్ 224 భాషలు మాట్లాడే 140 దేశాలకు చెందిన ప్రజలకు సొంతిల్లు లాంటిది నగరం. 11.3% ఆసియా వాసులున్న ఈ నగరంలోని భారతీయుల్లో మన తెలుగువారు గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. వారి కోసం లాటా అంటే లాస్ ఏంజలస్ తెలుగు అసోసియేషన్ గణనీయమైన సేవలు అందిస్తోంది. తెలుగు భాష, సమాజ సేవ, యువత అన్న ఆశయంతో ఆరంభమైన ఈ సంస్థ తెలుగు భాష సంస్కృతుల అభివృద్ధికి, సమాజ సేవకు, యువతరాన్ని శక్తివంతం చేయడానికి ఇతోధికంగా కృషి చేస్తోంది. సంగీత కార్యక్రమాలతో పాటు యాక్టింగ్ వర్క్షాపులను, హెల్త్ సెమినార్లను నిర్వహిస్తోంది. జూన్ 22-23 తేదీల్లో ఇక్కడ పాడుతా తీయగా విజయవంతంగా నిర్వహించామంటే కారణం ఆ సంస్థ సహకారమే. లాస్ ఏంజలస్ తెలుగు అసోసియేషన్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతోంది పాడుతా తీయగా. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, అమెరికాలో రాగ సాగరిక. లాస్ ఏంజలస్లోని కలాబాసిస్ హై స్కూల్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్లో జరుగుతున్న చివరి క్వార్టర్ ఫైనల్స్. దీన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. 7 పాల్గొంటున్న ఈ క్వార్టర్ ఫైనల్స్ నిష్క్రమణ పర్వం. అంటే పోయిన వారం వీళ్ళు పాడారు, ఈ వారం ఇప్పుడు పాడబోయే పాటలు చూసి ఆ రెండిటిలో వాళ్ళ ప్రదర్శనకు వచ్చిన మార్కుల సగటును తీసుకొని అందులో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ముందుగా ఇంత దూరం ఇంత బాగా పాడి వాళ్ళ ప్రయత్నాన్ని సఫలం చేసుకున్నటువంటి ఈ చిరంజీవులందరికీ కూడా మనం అభినందనలు తెలియజేస్తాం. వెరీ వెల్ డన్ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి చెరో $2,500 రిలయబుల్ ఐపీటీవీ అధినేత శ్రీ రవి అడుసుమిల్లి గారు బహుమతులుగా ఇస్తున్న సంగతి మీకు తెలిసిందే. వారి వదాన్యతకు మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మన చప్పట్లతో. ఈ వారం కూడా పోయిన వారాలకు మళ్ళీనే ప్రఖ్యాత గాయని చిరంజీవి సౌభాగ్యవతి ఉషా విచ్చేసింది. ఆ అమ్మాయిని మనం అందరం సాదరంగా ప్రేమతో ఆశీస్సులతో ఆహ్వానిద్దాం వేదిక మీద. ప్రతి వారం కూడా ఆ సంచికని నేను పాడిన ఓ పాటతోటి ప్రారంభిస్తున్నాం. జానక్ గారితో కలిసి పాడిన పాట, రచన వెన్నెలకంటి, సంగీతం ఇళయరాజా, ఆదిత్య 369 సినిమా నుంచి ఓ పాట. ప్రస్తుతం హరిణితో కలిసి బాలుడు పాడుతున్నాడు. వద్దంటే నేను మానేస్తాను. మీతోనే నేను కలిసి పాడుతున్నాను సార్. అది ఓకే, నేను అదే అంటున్నాను, మీతో నేను కలిసి పాడుతున్నానని అంటున్నాను నేను కూడా. ఓకే, రాసలీల మేడ రాయబార మేడ మాటే మా
జావళి కందెనేమో కౌగిట అందమైన జాబిలి సోయగాల రాగము సిదాయకు సోయగాల మల్లెలు మోయలేని తీయని హాయి పూల జల్లులు చేరదీసి పెంచకు భారమైన యౌవనం దూరసి కుతుంచకు చేపగళ్ళ సాగరాల అలల ఊయలుగన చెలువ సోకు కలువరేకు చలువ సోకి నిలువ నీదు రాసలీల వేళ రాయబారమేల మాటే మౌనమై మాయ జయనేల రాసలీల వేళ రాసలీల వేళ రాయబారమేల. మరొక పర్యాయం కార్యక్రమానికి మీకు స్వాగతం చెప్పుకుంటున్నాను. పోయిన వారం మనం చూసిన సంచికలో పిల్లలందరూ కూడా ఈ మధ్య కాలంలో విడుదలైన పాటలు మోడర్న్ సాంగ్స్ అన్నీ తీసుకుని దాన్ని కూడా అద్భుతంగా ప్రదర్శించారు. ఇప్పుడు ఓల్డ్ క్లాసిక్స్. Still they consider this old man as a good singer. So there are so many things. So old classics are evergreen. They will stay put in our minds forever. ఎందుకంటే అద్భుతమైన సాహిత్య సంగీతాల కలబోతావి. మొదటి గాయకుడిని ఆహ్వానించండి మీ చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. నా పేరు ఆదర్శ్ మెనన్. నేను పిట్స్బర్గ్ పెన్సిల్వేనియా నుంచి వచ్చాను. తను ఎంపిక చేసుకున్న పాట నాకు నా చిన్నతనంలో నాకు ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసే పాట ఇది. రచన ఆరుద్ర, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం డాక్టర్ పివి శ్రీనివాస్ అండ్ సుశీలమ్మ. భీష్మ సినిమా నుంచి మనసులోని కోరిక. టఫ్ సాంగ్, బట్ ఐ నో యూ కెన్ డూ జస్టిస్ టు దిస్. ఆల్ ద బెస్ట్. వన్ మోర్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్. మనసులోని కోరిక
తెలుసు నీకు ప్రేమిక మనసులోని కోరిక మనసులోని కోరిక తెలుసు నీ మమాలిక మనసులోని కోరిక చెలియనీదు ప్రేమయే విలువలేని కానుక చెలియనీదు ప్రేమయే విలువలేని కానుక మనసు తీరా హాయి హాయి మనసు తీరా హాయి హాయి మనసుదా కదానిక మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమిక మనసులోని కోరిక ప్రియుని పఠము పాడుట వింత వింత వేడుక ప్రియుని పఠము పాడుట వింత వింత వేడుక పడతి చేతి మహిమ వలన పడితి మహిమ వలన పఠము పాడే గీతిక మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమిక మనసులోని కోరిక. ఉండబట్టలేకుండా పాడేశాను. పాట అంటే అంత ఇష్టం నాకు, దానికోసం అది ఏమనుకోకండి. ఎప్పుడు అది దట్స్ నాట్ ఎ గుడ్ ఎటికెట్ యాక్చువల్. మీరు పాడుతున్నప్పుడు సగం నేను మళ్ళీ పాడి నేను చూడు ఎంత బాగా పాడతాను అని అలా కాదు. ఐ కుడెంట్ స్టాప్ సింగింగ్ దిస్ సాంగ్. నాకు చాలా ఇష్టమైన పాట. థ్యాంక్ యూ. ఐ థింక్ పాత పాటల్లోనే ఆ మాధుర్యం ఉంటుంది. అండ్ కళ్ళు మూసుకొని వింటే నిజంగా రికార్డ్ వింటున్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. మీ వాయిస్ చాలా అంటారు కుదురుగా చక్కగా ప్రశాంతంగా ఒక పాట పాడుతున్నారు. అంటే అసలు ఒక టెన్షన్ కానీ ఒక హడావుడు కానీ అటువంటి బ్యూటిఫుల్ సాంగ్. అట్ ద సేమ్ టైం కళ్ళు మూసుకొని వింటే హాయిగా అలా తేలుతున్నట్టు ఉంది. అందుకనే బాలుగారు చరణం పడేసరికి నేను అనుకున్నాను బాలుగారు డెఫినెట్లీ పాడతారు అనుకున్నాను. సో అంటే దట్స్ ద సాంగ్ ఫీల్. పాత పాటల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే నాకు తెలిసి చక్కగా లిరిక్స్ వినిపిస్తాయి అండ్ అంతే మాధుర్యంగా ట్యూన్, అట్ ద సేమ్ టైం ఆర్కెస్ట్రేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్, అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్. మనసుకి ఒక ప్రశాంతత. సో వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. తెలుసు ప్రేమమాలిక బదులు తెలుసు నియమమాలిక అని పాడేశారు. డజంట్ మ్యాటర్ నేను చెప్పడం ఈ నాకు ఉద్యోగం కదా ఇది, అందుకని. అదర్వైజ్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. తెలుసు ప్రేమ ఎ బిగ్ డీల్ ఆల్సో, నో డౌట్. ప్రేమమాలిక నియమమాలిక అంటే అర్థం లేదు. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్. ఇద్దరు కలిసి పాడేది కాబట్టి మీకు చిన్న బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆలాప్లో నేను వన్ ప్లేస్ యూ వెంట్ లిటిల్ పిచ్చింగ్ కోసం అని, దట్స్ ఆల్. ఒకసారి పాడతారా, అలా పాడతారా ఒకసారి? ఇప్పుడు అంత కరెక్ట్గా ఉండింది. ఇంత ముందు ఉన్నది ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాచ్ దట్ వన్, ఇట్ వాజ్ స్లైట్లీ సౌండింగ్ ఫ్లాట్ నౌ. అప్పుడంతా బాగుండింది, చివరిని ఏదో ఒక సంగతి తా అంతే. దట్స్ ఆల్. అదర్వైజ్ మీ వాయిస్కి ఇలాంటి పాటలు బాగా సూట్ అవుతాయి.
అమ్మాయి ఒక మంచి మాట ఉంది విశేషం, కుదురుగా అని. అది తనకు లేనిది అది. థ్యాంక్ యూ ఆదర్శ్. దట్స్ ఆల్, దట్స్ నథింగ్ ఎల్స్ దేర్. బ్యూటిఫుల్ సాంగ్, మంచి పాటతో ప్రారంభించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాతి అమ్మాయి. అందరికీ నమస్కారం. నా పేరు వంశీప్రియ నల్లాన్ చక్రవర్తుల. నేను ఎడిసన్ న్యూజెర్సీ నుంచి వచ్చాను. స్వాగతం తల్లి. వంశీప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన పింగళి, సంగీతం ఘంటసాల గారు, గానం సుశీలమ్మ ఘంటసాల. ఇలాంటి పాటలు అంటే ఇష్టమా మీకు? మాయాబజార్ సినిమా నుంచి అహనా పెళ్ళి అంట. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, భోరు భోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, భోరు భోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో. ఆహాహాహా. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. తాళిగట్టవచ్చునంట, హి, తాళిగట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, తాళిగట్టవచ్చునంట. పాదనిద పమమ పద పమగ తాళిగట్టవచ్చునంట. పప పద మమ పగగగ మరిగ మప తాళిగట్టవచ్చునంట. తోం 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 తత్ ధీం 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 తత్ తోం తత్ ధీం త అడుతంతాం ఇడుతంతాం తంతాం తంతాం తాం పానిద పమ తాళిగట్టవచ్చునంట. ఆయ్ తాళిగట్ట తాళిగట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, మేలి ముసుగు చాటు చూసి దాగుడు మూతలాడేనంట. ఆహాహాహాహాహా, ఆహాహాహాహాహా, ఆహాహాహాహాహాహా. వంశీప్రియ చక్కగా పెళ్లి కూతురులాగా రెడీ వచ్చి పాడారు ఈ పాట. సో చాలా చక్కగా ఉంది. అందరూ అంటూ ఉంటారు ఫాస్ట్, ఈ రోజుల్లో ఫాస్ట్ సాంగ్స్కే రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి అని. లుక్ ఎట్ ద రెస్పాన్స్. ఇటువంటి ఎన్నో పాత పాటలకి మంచి రెస్పాన్స్ ఉంది. యాక్టింగ్ కూడా చేశారు పాటతో పాటు. ఐ థింక్ ఈ రోజుల్లో పాటతో పాటు అభినయం అనేది చాలా ముఖ్యమైపోయిన రోజులు. అలానే మీరు చేశారు. కానీ దట్ వాజ్ ఆల్సో సో క్యూట్. ఓవరాల్గా చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. పాటలో అంత కష్టమైంది చివరి పోర్షనే. గాలిపోతుంది. ఆ గాలిపోతున్నప్పుడు శృతిలో ఉండడం కూడా కష్టం. అంత అక్కడ మాత్రం కొంచెం ఫ్లాట్ అయింది. దట్స్ ఆల్. బట్ అదర్వైజ్ తను చెప్పినట్టుగా మీ యాటిట్యూడ్ పర్ఫార్మెన్స్తో ఇవన్నీ ఎవడగా ఆలోచించేటట్లేదు. చాలా ముద్దుగా ఉందన్నమాట. అందరికీ వినపడుతుందో లేదో అని నీకు నాకు చెల్లంటే అందరినీ ఇలా 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 అంటున్నారు మీరు. అందులో వెరీ నైస్, వెరీ నైస్. మిగతా పాటలు చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ వాయిస్ వచ్చినప్పుడు లోవర్ ఆక్టివ్లో పాడడం, అది కూడా ఇంకా సని దప మగరి సా కింద చాలా కష్టం, నాకే కష్టం, మీకు ఇంకా కష్టం, అయినా కూడా పాడారు దాన్ని. అదే వెంటనే తాళిగట్ట వచ్చినట్టు అన్నప్పుడు నాకు సినిమా సీన్ అవన్నీ గుర్తుకు వచ్చిందనమాట. ఇట్స్ సో సో ఇంట్రెస్టింగ్. మాయాబజార్ ఎన్ని లక్షల సార్లు చూసినా కొత్తగానే ఉంటుంది మనకు. ఇంకా ఏదో కొత్త విషయం తెలుస్తుంటే అరే ఇది లాస్ట్ టైం మనకు తెలియలేదే అని అనిపిస్తుంది. ఒక చిన్న ప్రశ్న అడగను నేను మాయాబజార్ గురించి. మాయాబజార్ డైరెక్టర్ ఎవరు? రాంప్రసాద్ గారు. ఆయన డైరెక్ట్ చేయలేదు మాయాబజార్.
కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేశారు ఈ సినిమా. కేవీ రెడ్డి గారు. ఓకే, పర్లేదులే. ఒక మహానుభావుని మర్చిపోయావు. సరే, ఇదంతా అయిపోయింది. మాయాబజార్లో అర్జునుడు వేషం ఎవరు వేశారు? అర్జునుడు నాగేశ్వరరావు గారు కాదా? సారీ. సరే పోనీ, భీముడు వేషం ఎవరు వేశారు? రామారావు గారు కాదా? లేరా? ఓకే. కృష్ణుడు వేషం ఎవరు వేశారు? అంటే జనరల్లీ వాళ్ళు కృష్ణుడు వేషం ఎవరు వేశారు? రామారావు గారు. మరి భీముడు ఆయనేనా? డబుల్ యాక్షన్. ఆ రోజుల్లో అన్ని వేషాలు ఆయనే వేసేవారు. పోనీ ఫైనల్గా ధర్మరాజు వేషం ఎవరు వేశారు? ఈ సినిమాలో ఉన్నారు. ధర్మరాజు వేషం ఎవరు వేశారు మాయాబజార్లో? లేరు ఈ సినిమాలో. ఇక్కడ ఎవరు గుమ్మడి గారు అన్నారు చూడు, అది తెలుసుకొనన్నా చెప్పాలి. మాయాబజార్లో అసలు పాండవులు ఎక్కడ కనపడరు మీకు. పాండవులే లేరు ఎక్కడ, చూడండి. ద స్క్రిప్ట్ గొప్పతనం అది. ఇప్పుడు ఆలోచిస్తే మీకు తెలుస్తుంది హౌ గ్రేట్ ది స్క్రిప్ట్ వాజ్. మొత్తం సినిమా భారతంలో సంబంధించినటువంటి పాండవులు కౌరవులకు సంబంధించిన సినిమా. కౌరవులు కనపడతారు తప్ప, శశిరేఖ ఉంటుంది, ఘటోత్కచుడు ఉంటాడు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. నాగేశ్వరరావు గారు ఉన్నది. అర్జునుడు ఎవరు అంటే అర్జునుడు కొడుకు, ఆయన వేసిన పాత్ర అందులో అభిమన్యుడి పాత్ర. ఎక్కడ పాండవులు ఉండరు. ధర్మరాజు కానీ భీముడు నకుల సహదేవులు ఎవడు కనపడరు అక్కడ మీకు. పిల్లలకి ఈ సినిమా చూపించండి, చాలా పాత్రల గురించి తెలుస్తాయి, చాలా గొప్ప గొప్ప విశేషాలు తెలుస్తాయి. చాలా గొప్ప సినిమా మాయాబజార్. తెలుగు వాళ్ళు, తెలుగు జాతి చేసుకున్న పుణ్యం అలాంటి సినిమా రావడం అనేటటువంటిది. చాలా గొప్ప సినిమా. మంచి పాటతో ఎన్ని జ్ఞాపకాలు చేసావమ్మా. ఈ అమ్మాయిని అల్లరి చేసే అవకాశం ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. తర్వాత అబ్బాయి. అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్ అడపల్లి. నేను ఆస్టిన్ టెక్సస్ నుంచి వచ్చాను. ఆయన ఎంపిక చేసుకున్న పాట చాలా ఇష్టమైన పాట నాకు. ఏది ఇష్టం కాదు, ఇది అన్ని ఇష్టమైన పాటలే. అనిశెట్టి గారి రచన, సంగీతం సి మోహన్ దాస్ గారు, గానం ఘంటసాల, సుశీలమ్మ. తోబుట్టూలు సినిమా నుంచి సాగేను జీవిత నావ. బ్యూటిఫుల్ సాంగ్. సాగేను జీవిత నావా తెరచాపలేకని తోవా దరిజేచు దైవము నీవే నాశతి చరావే. సాగేను జీవిత నావా మనసంత నీకు మందిరముగా మమతలే పూమాలగా. మనసంత నీకు మందిరముగా మమతలే పూమాలగా. కానుకగా అర్పించలేనా, కానుకగా అర్పించలేనా, కలకాలం పూజించన. సాగేను జీవిత నావా తెరచాపలేకని తోవా దరిజేచు దైవము నీవే నాశతి చరావే. సాగేను జీవిత నావా అర్జున్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు వచ్చే అందరూ అభిప్రాయం సమ్టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు వచ్చే సింగర్స్ ఓల్డ్ సాంగ్కి వాయిస్ అంత బాగా సూట్ అవుతుందా అనే ఒక అభిప్రాయం ఉంటుంది. బట్
చాలా చక్కగా సూట్ అయింది మీ వాయిస్ ఓల్డ్ సాంగ్కి. వెరీ నైస్, చాలా ప్లెజెంట్గా పాడారు. ఇట్ వాస్ వెరీ నైస్. ఫీస్ 2 years. ఆల్ ది బెస్ట్. ది డిఫికల్ట్ పార్ట్ ఈజ్ వైల్ యు ఆర్ హమ్మింగ్. హమ్మింగ్ అంటే యాక్చువల్గా అందరు మనం ఆ అని పాడినా అది హమ్మింగ్ అంటారు. దిట్స్ నాట్ హమ్మింగ్, ఇట్స్ కాల్డ్ as ఆలాప్. వెన్ యూ క్లోజ్ యువర్ లిప్స్ అండ్ సింగ్, దిస్ ఈస్ కాల్డ్ as హమ్మింగ్. అండ్ డిఫికల్టీస్ అలా పెదవాళ్ళు మూసుకుని శబ్దంతో శృతిలో పాడడం కష్టం. హా ఈజ్ ఈజీ, హే ఈ ఈజ్ ఈజీ, ఓ ఈజీ. You have to be very careful. You slip this way or that way. But how could you sing so perfect? Thank you so much, sir. The only thing I as I suggested always, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఉంది కదా, ఆ చేసుకోదని అని లేకుండా sounds more melodious with anangane. It's little sharper and somehow we miss. You know why I am telling? I made this mistake in my beginning days. I never knew how to modulate my voice or how to give the dynamics. అని పాడుతుంటే మా గురుగారు వచ్చి రికార్డింగ్ వెనకాల నుంచి తల మీద ఫట్టుమని కొట్టేవాడు. ఏంటి ఏంటి అనలేవా, మనకు అని అక్షరం ఎక్కడే ఉంది, నీకు ఎక్కడైనా ఉందో రాసి చూపించు, అని ఎలా రాస్తావో అని అడిగేవాడు ఆయన. అనే ఉంది, మరి అంటే ఎంత బాగుంది, అని పాడతావు ఎందుకని. అది స్లైట్లీ ఆ టింజ్ నీలో ఉంది. దాన్ని ఇఫ్ యూ మేక్ ఇట్ లిటిల్ మోర్ రౌండ్. బట్ ఐ టెల్ యూ ఎన్చాంట్ us, మ్యాన్. ఎంత బాగా పాడతావయ్యా, అది ఎలా ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ పాడుతా తీగ. Thank you so much, God sir. bless you. ఉషా, నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు సంగీతం? సాయిబాబా గారి దగ్గర నేను దాదాపుగా ఒక 1 year దాకా సంగీతం నేర్చుకున్నాను. ఒక 10 వర్ణాల దాకా నేర్చుకున్నాను. ఇది ఒక కవాలి పాడు, అన్ని స్టైల్స్. కవాలి కాదు, నేను ఇది పాడతాను సార్. వెస్టర్న్ టింజ్ ఈ మధ్య కడలిలో వచ్చింది సాంగ్. ఓకే. మనసే తెరి చేసావే, యాడు నుంచి నీ వచ్చావే, యాడికే నన్ను తీసుకెళ్తావు నీతో పాటే, యాడికే రావాలి నీతో పాటే, యాడికే రాను నీతో పాటే. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ వెన్ ఐ హర్డ్ దిస్ సాంగ్. ఎంత బాగా పాడావమ్మా, చాలా. కవాలి ఎందుకు పాడలేవు, కవాలి కూడా పాడతాను సార్. పాడు. निगाहें मिलाने को जी चाहता है, निगाहें मिलाने को जी चाहता है, निगाहें मिलाने को जी चाहता है. ఇంకొక సాంగ్ పాడతాను సార్. ఏదో ఒకటి పాడు. क्यों न बोले मुझसे मोहन, क्यों है रूठे रूठे मोहन यूं, कैसे मनाऊं है कैसे मनाऊं. क्यों न बोले मुझसे मोहन, क्यों है रूठे रूठे मोहन, क्यों कैसे मनाऊं है कैसे मनाऊं. उन बिन कटे न रहना, उन बिन आवे न एक पल चैना, उन बिन जियो तो कैसे मैं जियो. हाय बाहे नैना भरे मोरे नैना, लागे मोरे नैना, मोहे नैना सुने ना ही कहना, भरे मोरे नैना. क्यों न बोले मुझसे मोहन, क्यों है रूठे रूठे मोहन यूं.
इसलिए ओ वे इतना डूब गया तेरी संगीत में, बिना पूछ के बिना कह के, क्या कहूँ कह के वो डूब गया तेरे संगीत में। इसलिए मोहन क्यों, मोहन क्यों, कुछ कहना है. అవసరం లేదు చెప్పాల్సింది. నీ సంగీతంలో అలా మునిగిపోయి పిచ్చివాడైపోయి ఏం చెప్పాలో తెలియకుండా బంగారు తల్లి. అయ్యో సార్, తర్వాతి అమ్మాయిని పిలుద్దామా ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయ బిందు తెంటు. నేను స్ప్రింగ్ఫీల్డ్, ఇలినాయ్ నుండి వచ్చాను. ఉదయ బిందు ఎంపిక చేసుకున్న పాట రచన అనిశెట్టి, సంగీతం ఘంటసాల గారు, గానం సుశీలమ్మ, ఘంటసాల రక్త సంబంధం నుంచి చంద్రుని మించు. భలే పాట తల్లి, అబ్బా అనేసారు అక్కడ. ఇప్పుడు చంద్రుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే. కరుణతో జూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే. లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. చంద్రుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే. కరుణతో జూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే. లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. అన్న ఒడి చేర్చి ఆటలాడించు నాటి కథ పాడనా, నాటి కథ పాడనా. కలతలకు లొంగి కష్టముల కృంగు నీటి కథ పాడనా, కన్నీటి కథ పాడనా. కలతలకు లొంగి కష్టముల కృంగు కన్నీటి కథ పాడనా. కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లిన ప్రాణమే,
కనకదుర్గమ్మ కామితములిచ్చులే లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో లాలి పాపాయి జో జో లాలి పాపాయి జో జో. చాలా చక్కగా పాడారు, మంచి ఎమోషన్ తీసుకొచ్చారు, చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్. అక్షరాల గురించి మాట్లాడుకుందాం. వెంకటేశ్వరుడు అనకూడదు ఎప్పుడు. యాక్చువల్గా వాళ్ళు పాడారేమో నాకు తెలియదు, వెంకటేశ్వరుడు అనే అనాలి. వేకి దీర్ఘం ఉండాలి. ఇప్పుడు వెంకటేశ్వరరావు అనేస్తారు మన వాళ్ళు, అనకూడదు, వెంకటేశ్వరరావు అని అనాలి. కానీ కలోకీలుగా అయిపోతుంది. బట్ వీలైనప్పుడు పాడుతున్నప్పుడు మనం వెంకటేశ్వర అంటే మంచిది. వేం అంటే పాపం అని అర్థం. వేం కటహ, పాపాన్ని హరించేవాడు వెంకటేశ్వరుడు. తర్వాత జో కాదు, అది జోనే, జో జో. బ్రీత్ ఎక్కడ ప్లాన్ చేయాలని ఈజీగా చేయొచ్చు మీరు. అన్న ఒడి చేర్చి ఆటల, అక్కడ తీసుకోండి బ్రెత్. మీకు అన్న ఒడి చేర్చి ఆటలాడించు నాటి కథ పాడనా, నాటి కథ పాడనా. మీరు నాటి కథ పాడనా అని పాడుతున్నారనమాట. పాడనా ఒకటే ఫ్రేజ్ కదా, అది ఎక్కడ మీరు కంఫర్టబుల్గా ఉన్నా తీసుకోవచ్చు. ఆ రోజుల్లో ఎంతో త్యాగాలు చేశారమ్మా, ముఖ్యంగా గాయన మండలు, గాయకులు ఎంత దమ్ముతో పాడేవాళ్ళు నిజంగా. దానికోసం ఎన్నో సుఖాలను వదులుకున్నారనమాట. దట్స్ ది వే దే యూస్ టు సింగ్. మనం కంఫర్టబుల్గా ఎక్కడన్నా బ్రేక్ చేసి న్యాయంగా ఉన్న చోట తీసుకుంటే పాడ నా అలా లేకుండా అది పాడొచ్చు అనమాట. నాకు నచ్చింది ఏంటంటే మీరు పల్లవి స్టార్ట్ చేయగానే మీరు యూ వాంటెడ్ టు సింగ్ ఫ్రమ్ ది లోవర్ ఆక్టివ్ ఫుల్లీ ఇవ్వడానికి. ఇది కష్టం అవుతుంది నాకు తెలుసు, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టపడుతున్నారు. కష్టపడండి, పర్వాలేదు, అది మీ చేతికి వస్తుంది, మీకు తెలుస్తుంది, మీరు చక్కగా పాడగలరు. మంచి పాట ఇచ్చావమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో అద్భుతమైన పాటతోటి తర్వాత కుర్రాడు రాబోతున్నాడు మన ముందరికి. అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ కూరపాటి, నేను షికాగో ఇలినాయ్ నుంచి వచ్చాను. సందీప్ ఎంపిక చేసుకున్న పాట భలే పాట. రచన ఆరుద్ర గారు, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం ఘంటసాల గారు, సుశీలమ్మ. వారసత్వం సినిమా నుంచి ప్రేయసి మనోహరి. భలే పాట గురు. ప్రేయసి మనోహరి వరించి చేరవే, ప్రేయసి మనోహరి. తీయని మనోరథం నా తీయని మనోరథం ఫలింపజేయవే, ప్రేయసి మనోహరి వరించి చేరవే, ప్రేయసి మనోహరి. చేరిపోవనేల హృదయ వాంఛ తీరువేళ, దరి చేరిపోవనేల హృదయ వాంఛ తీరువేళ, తారకా సుధాకర తపించసాగినే, మనోహర వరించి చేరుమా, హాయిగా మనోహర. చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ మీ వాయిస్లో ఈ సాంగ్ చాలా డిఫరెంట్గా వినిపించింది, చాలా బాగుంది.
కొద్దిగా మీరు కూడా కొంచెం టెన్షన్ పడ్డారేమో అని అనిపించింది. బట్ మీరు మీ సాయశక్తిలో ప్రయత్నించారు అండ్ యూ హ్యావ్ డన్ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. సందీప్, ఈ పాట మీకు ఈ పాట ఇచ్చిన మా తప్పు కూడా ఉంది. అంటే మీ మీద మాకు నమ్మకం కూడా ఉంటుంది, ఇన్నాళ్ళు పాడిన తర్వాత ఇలాంటి పాట కూడా పాడగలరు అని. ఇట్ నీడ్స్ మోర్ ప్రాక్టీస్. ఐ విల్ నెవర్ ఫైండ్ ఫాల్ట్. మీకు నేను సలహా ఏమి చెప్పను. యు నో దట్ యు ఆర్ అన్కంఫర్టబుల్ సింగింగ్ దిస్ సాంగ్. కష్టమైన పాట, బట్ అట్లీస్ట్ ఈ పాట పాడడానికి మీరు పడ్డ కష్టం వల్ల ఏమనిపిస్తుందంటే మీకు ఒక వై కాంట్ ఐ సింగ్ దిస్ నంబర్ అనే ఒక ఇది రావాలి, మీకు పట్టుదల రావాలి. ఎందుకంటే ఈ పాటలో మీకు సంగతులు పలకట్లేదు అంతే, మెలడీ, బేసిక్ మెలడీ అన్ని ప్రేయసీ మనోహరి వరించి చేరవే, ఆ వే దగ్గర సంగతి వరకు మీరు పాడినంత పర్ఫెక్ట్గా ఉంది పాట. నా అది పలకట్లేదు కదా, ఆ పీస్ తీసుకోండి. యూ జస్ట్ గో ఆన్ ప్రాక్టీసింగ్ దట్, యూ విల్ గెట్ ఇట్. దెన్ ఇట్ విల్. తీయని మనోరథం నా తీయని అక్కడ మాస్టర్ వాయిస్ ఉంటుందండి. అది వింటుంటే వెన్నముద్దతో అలా నోరు తెరవరా వేస్తాను వెన్నముద్ద అన్నట్టుగా ఉంటుంది ఆ సంగతి. ఎంత గొప్పగా ఉంటుందో అక్కడ. నా తీయని మనోరథం ఫలింపజేయ వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత ఫానే మనం చాలామంది ఫలితం అంటారండి, ఫలం అంటాం, ఫలితం అంటారు. దట్స్ నాట్ రైట్. మనకు ఫా అన్న అక్షరం లేదు అసలు. దట్స్ ఓన్లీ పర్షియన్. ఫా అన్నది పర్షియన్ మాత్రమే. మనకు పా ఉంది, ఫా ఉంది. ఫలించ అనే అనాలి తప్ప, ఫలము అనాలి తప్ప, ఫలము ఫలితము దేర్ ఆల్ అబ్సల్యూట్లీ రాంగ్. చాలామంది వాడతారు. దయచేసి ఫలింప చేయవే అనే పాడాలి మీరు, అంతేనన్నా. దాన్ని డోంట్ లూజ్ యువర్ హార్ట్. అందుకే మధ్యలో పిలిచి నేను నీకు కొంచెం ఉత్తేజం కల్పించాను అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత అమ్మాయిని పిలుద్దామా ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు మనీషా ఇరబత్తిని. నేను శాంటా క్లారా, కాలిఫోర్నియా నుంచి వచ్చాను. మనీషా ఎంపిక చేసుకున్న పాట విశ్వనాథన్ రామమూర్తి గారు స్వరపరిచి సుశీలమ్మ పాడిన జయదేవుడి అష్టపది తెనాలి రామకృష్ణ సినిమా నుంచి చందన చర్చిత నీల కళవేరా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. मुग्धवधूनि करे विलासिनी विलसति केळि परे चंदन चर्चित नीलकलेवर पीतवसन वनमाली चंदन चर्चित नीलकलेवर पीतवसन वनमाली केळि चलन्मणि कुण्डल मंडित गण्डयुग स्मितशाली हरिरिह मुग्धवधूनि करे विलासिनी विलसति केळि परे कापि विलास विलोल विलोचन केलन जनित मनोजं ध्यायति मुग्धवधूरधिकं मधुसूदन वदन सरोजं ध्यायति मुग्धवधूरधिकं मधुसूदन वदन सरोजं हरिरिह मुग्धवधूनि करे विलासिनी विलसति
स्पृशति कामपि चुम्बति कामपि रमयति कामपि रामा स्पृशति कामपि चुम्बति कामपि रमयति कामपि रामा पश्यति सस्मितचारुतरा अपरामनुगस्यति कामा हरिरिहमुग्धवधूनिकरे विलासिनि विलसति केळिपरे रङ्गचर्चितनीलकलेवर पीतवसन वनमाली. ఒకటి నాకు అనిపించింది ఏంటంటే ఈ పాత పాటల్లో ప్రాణం ఫస్ట్ ఆలాపు ఉంటుంది, మధ్యలో ఇంకొకసారి ఒక రాగం ఉంటుంది. ఇవి పాటకి ప్రాణాలు లాంటివి. సో ఒక్కటి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అనిపించింది నాకు ఈ సాంగ్లో. ఒకటి బ్రీత్ కూడా కొంచెం ఇంకొంచెం మేనేజ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అదర్వైజ్ ఇట్ వాజ్ అ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Forget about the mistakes you have made. Don't worry about it. I'll tell you what to do and what not to do. First of all, సంస్కృతం రాసుకోకుండా జ్ఞాపకం పెట్టుకొని ఎలా పాడావమ్మా నువ్వు? యూఆర్ ఫ్రమ్ శాంటా క్లారా అండ్ రియలీ ఇట్ ఈస్ నాట్. ఇవాళ సుశీల్ గారైనా సరే పుస్తకం పెట్టుకొని పాడతారు. ఎలా గుర్తుపెట్టుకొని పాడావు ఇన్ని సమాసాలు, ఇంత సంస్కృతం, ఇవన్నీ ఉన్నవన్నీ? అదే తను అన్నట్టుగా విని 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 అన్నిసార్లు వినుంటావు నువ్వు పాట. నిజంగా ఎప్పుడు కూడా అందరికీ చెప్పేది అది, వినడానికి మించిన గురువు లేదండి. వినడం అనేటటువంటిది ఒక అద్భుతమైన ప్రక్రియ. వినగా 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 మనకు సొంతం అయిపోతుంది అది. దట్స్ ద బెస్ట్ థింగ్ యు ఆర్ డూయింగ్. ఈ టూ యాప్టిట్యూడ్స్ ఆర్ వండర్ఫుల్. వన్, గుర్తుపెట్టుకొని పాడడం, వినడం. అండ్ ఇది యూ హ్యావ్ ఆల్వేస్ హ్యావ్ చాయిస్. మేము ఏదైనా పాట ఇచ్చినప్పుడు సారీ అండి నేను పాడలేని వేరే పాట అంటే మేము తప్పకుండా మేము చేస్తాం. బట్ యూ నెవర్ సెడ్ దట్. మీరు కానీ సందీప్ కానీ సార్ ఇది కష్టమైన పాట నాకు ఎందుకండి, నేను ఇంకో పాట ఇస్తే బాగా పాడతాను అని మీరు చెప్పొచ్చు. బట్ చెప్పలేదు. మీరు ప్రయత్నం చేసి పాడాలని తాపత్రయపడుతున్నారు. దానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను మీకు. సో ఐ వాంట్ టు ట్రై మై బెస్ట్. అది కావాలి ముందు, అది కావాలి. ఐ వాంట్ టు ట్రై మై బెస్ట్. నేను ట్రై చేస్తాను, ఎందుకు రాదు అని. ఐ నో యువర్ ఎంటైర్ స్టైల్ ఆఫ్ సింగింగ్ ఈజ్ డిఫరెంట్, యువర్ ఎంటైర్ లైఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ డిఫరెంట్. బట్ యూ కుడ్ అడాప్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్. అడాప్ట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, అది కావాలమ్మా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సలెంట్. దట్ అడాప్టేషన్కి నేను ఐఎమ్ జాయినింగ్ మై హ్యాండ్స్ అండ్ సేయింగ్ దట్. నౌ ఈ సంగతులన్నీ నీ గొంతుకు కష్టమైనవి అనమాట. ఆ సంగతులు నువ్వు ప్రాక్టీస్ చేస్తే పాడగలవు. ఇంత దూరం వచ్చిందని ఇంకొక వన్ మోర్ కిలోమీటర్ యూ విల్ రీచ్ ది రైట్ ఎగ్జిట్. నో ప్రాబ్లమ్ అబౌట్ దాట్. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు ప్రొనౌన్సియేషన్, హరిరిహ ముగ్ధ ఫస్ట్ క్లాస్గా అంటున్నావు. ముగ్ధ వధూ, ఆ నెక్స్ట్ది కూడా మహాప్రాణమే. వధూనికరే. హరిరిహ ముగ్ధ అని ఎంత బాగా అన్నావో వధూ కూడా అంత బాగా అను. అది తర్వాత వైర్ టు ది బ్రీతింగ్. అమ్మాయి చెప్పింది కదా, బ్రీతింగ్ లేకపోతే ఏమవుతుందండి, సస్టైనింగ్లన్నీ తగ్గిపోతున్నారు. ధ్యాయతి ముగ్ధ వధూరధికం మధుసూదన వదన సరోజం. అంతవరకు వెళ్ళగలిగితే అది కరెక్ట్గా ఫిల్ అయినట్టు ఉంటుందన్నమాట. అలాగే చారుతరాం, అది సున్నా రావాలి. చారుతరా అని వదిలేస్తున్నావు. అది కలిపి పాడితే చారుతరాం అపరామనుగస్యతి కామ అనేది సంధి అన్నమాట. చారుతరాం, నువ్వు అపరామనుగస్యతి కామ అని కరెక్ట్గా పాడుతున్నావు. చారుతరాం రావాలి అక్కడ, అది గుర్తుపెట్టుకో. ఆల్ ది బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్. ఈ సినిమా తెనాలి రామకృష్ణ సినిమా తీసిన ఆయన తెలుగు ఆయన కానే కాదు. విక్రమ్ ప్రొడక్షన్స్, ఆయన పేరు బిఎస్ రంగా. ఈజ్ బేసికలీ ఏ కెమెరామ్యాన్. దేవదాస్ ఫోటోగ్రాఫర్ ఆయన బిఎస్ రంగా. ఆయన కన్నడిగా కర్ణాటక నుంచి వచ్చి తెలుగులో ఎక్కువ సినిమాలు తీశారు, కన్నడంలో తక్కువ సినిమాలు తీశారు. తెనాలి రామకృష్ణ ఆయన తీసినటువంటి సినిమా. మ్యూజిక్ విశ్వనాథన్ రామూర్తి. తెలుగు తెలియని వాళ్ళు కానీ ఎంత అందమైన మ్యూజిక్ చేశారు ఈ తెనాలి రామకృష్ణకి. చాలామందికి తెనాలి రామకృష్ణ మ్యూజిక్ ఎవరో తెలియదు.
ఎన్ని గొప్ప పాటలు ఉన్నాయి. ఇందులో టైటిల్ సాంగ్ ఉంది, సుశీల్ గారు పాడింది. మీరు వింటే ఎంత బాగుంటుందో. జగములాదయనేలే జనని సదాశివుని మనోహరుని తరణనా కొలిచేనే మదిని జగములాదయనేలే జనని. అలా అందులో మనకు బాగా తెలిసింది చందన చర్చిత అనుకుంటాం. చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగా ఈ కోటలు ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని నీ మాట దక్కించుకో బాబయ్య. ఎంత మంచి పాటలు ఉన్నాయో. తెనాలి రామకృష్ణ ఈ దృష్టితో మీరు ఒకసారి వినండి, మళ్ళీ సాహిత్యాన్ని అర్థం చేసుకోండి. యు ఆల్ విల్ ఎంజాయ్ అండ్ యు ఆల్ విల్ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ నేను తెలుగువాడిని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, తర్వాత అబ్బాయిని పిలుద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు అనంత్ రాఘవన్. నేను సియాటల్ వాషింగ్టన్ నుంచి వచ్చాను. అనంత్ రాఘవన్ ఎంపిక చేసుకున్న పాట చాలా ఆర్ద్రమైన గీతం. ఎంత ఆర్ద్రంగా ఉంటుందో, నాకు సినిమాలో షార్ట్ కూడా గుర్తుకొస్తుంది, ఎంత బాగుంటుందో. దాశరథి గారి రచన, సంగీతం కేవి మహాదేవన్, ఘంటసాల గారు పాడారు. ఇదే పాటను సుశీల్ గారు కూడా పాడారు. దాగుడు మూతల సినిమా నుంచి గోరొంక గూటికే చేరావు చిలక. గోరొంక గూటికే చేరావు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే, మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే, ఆదమరచీరే హాయిగా నిదురపో, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి, దాగని చిరునవ్వులు వద్దన్నాయి, అబ్బా ఉండన్నాయి. నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి, దాగని చిరునవ్వులు వద్దన్నాయి, అబ్బా ఉండన్నాయి. బయట చెంగుర పరపలు పద పదలెమ్మన్నాయి, బయట చెంగుర పరపలు పద పదలెమ్మన్నాయి, పలుకైన పలుకవా బంగారు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. ఈ పాటని మీ స్టైల్లో మీరు పాడారు, అది నాకు చాలా నచ్చింది. అక్కడ మర్చిపోయిన, అంటే సెకండ్ టైం రిపీట్ అయింది మర్చిపోయి, దట్స్ టోటలీ ఫైన్. అండ్ అది సమ్టైమ్స్ ఏమవుతుందంటే అలా ఏదైనా ఒకటి జరిగితే తర్వాత సింగర్ నెక్స్ట్ పాటని పాడు చేసే అవకాశం ఉంటుంది, అది కనపడలేదు. సో ఇట్ వాజ్ వెరీ నైస్, చాలా చక్కగా పాడారు. All the way I had been telling certain things, that's
not exactly exists in this song also. That sort of a classicism, try to bring it down a lesser onto this. తర్వాత భయమెందుకే ఇక్కు கிடையாதுங்க, భయమెందుకే అవ్వదా. అది తమిళ లాంగ్వేజ్లో రాసేటప్పుడు రాయాలి, లేకపోతే ఎందుకే అయిపోతుంది అనమాట. అది తర్వాత అది గుర్తుపెట్టుకోండి. కొన్ని సంగతులు మనకు తెలియకుండానే ఎక్కువ పలుకుతాయన్నమాట, తప్పులేదు అందులో. కానీ డోంట్ మేక్ దెమ్ ఆర్ ఫాస్టర్ ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ సాంగ్స్. ఏ సీమదానవు ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు, మనసు చెదరి ఉంటావు, ఆవు ఆవు. నో డోంట్ డూ దట్. టావు మామల్లెపూ அங்கே సంగతి இருக்குன்னு இருக்காதுன்னு தெரியக்கூடாது. అక్కడ యూ షుడ్ నాట్, పీపుల్ షుడ్ నాట్ ఫీల్ దట్ దెర్ ఇస్ మా మల్లె, నాట్ నెసరీ. మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పుని, ఆదమరచీరేయి హాయి, బాగా అన్నారండి మీరు. హాయిగా నిదురపో గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక నా. அவ்வளோதான். మొలక வேண்டாம், பாஸ் சங்கத்தி வேண்டாம் அங்கே. தட் இஸ் தி ஃபேப்ரிக் ஆஃப் தி சாங். అండ్ అండ్ అబ్బా రొంబ నల్లా సొన్నింగారు, చాలా బాగా అన్నారు. అలా అంటారు ఘంటసాల గారు, కరెక్ట్గా అలాగే అన్నారు. దట్ మ్యాచెస్ టు ఎన్టీ రామారావు సో విల్. అబ్బా అబ్బా అది రొంబ నల్లా సొన్నింగ్, అది రొంబ చాలా బాగా అన్నారు. రామారావు గారిని చూడాలండి ఆ సీన్లో, బ్లాక్ అండ్ వైట్లో ఎంత అందంగా ఉంటాడో ఆయన, మహానుభావుడు. ఎప్పుడూ అందగాడే, అలాంటి అందగాడు ఇంకా పుట్టాడు ఎక్కడ. నిజంగా ఒక ధీరోధాత్తుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ సృష్టిలో దేవుడు అన్నీ పెట్టేశాడు. ఒకరికి ఒకటి ఉండి ఒకటి ఉండదు. ఈ మహానుభావుడికి మీరు చూడండి, అసలు పెద్ద కళ్ళు, అందమైన కనుబొమ్మలు, చక్కటి కోటేరు లాంటి ముక్కు, పెద్ద పెద్ద చెవులు, ఇక్కడ చిన్న ఈ చుబుకం మీద చిన్న సొట్ట, ఇక్కడ ఎప్పుడు నవ్వుతూ ఉండే పెదాలు. ఆయన ఆజానుబాహుడు కాదు, నా హైటే, కానీ నుంచుంటే మాత్రం ఆజానుబాహుల్లో ఉంటారు. ఆయన కాలు సైజు తెలుసా, పాదం సైజు 11.5 12. పెద్ద వెంకటేశ్వర పాదాలు నిజంగా. ఆయన ఇంతింత పెద్ద పాదాలు, ఇంతింత పెద్ద చేతులు, ఎప్పుడు వసివాడని చిరునవ్వు. నిజంగా గ్రీషియన్ శిల్పం ఎలా ఉంటుంది అలా ఉంటాడు. నిజమైన అందగాడు. ఇది మ్యాన్లీ పర్సన్ అంటే ఐ హావ్ నెవర్ కమ్ అక్రాస్ ఎనీబడి లైక్ ఎన్టీ రామారావు. చాలా కష్టం అలాంటి వాళ్ళని చూడడం. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. థ్యాంక్ యూ అనంత్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు. నేను పాడబోయే పాట మనసున ఉన్నది చెప్పాలనున్నది. పాడిన వారు చిత్ర గారు, రచించిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం వ్యవహరించిన వారు శివశంకర్ గారు. వ్యవహరించారా సంగీతాన్ని? వ్యవహరించడం అంటే వ్యవహారం. సంగీతం సమకూర్చిన వారు. వెరీ గుడ్. పాట ఏంటి సార్? మీ దగ్గర నుంచి ఇంకోటి కూడా, కరతాళ ధ్వనులతోటి అనేది కూడా నేర్చుకున్నాను. అయ్యా, మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావి ఎలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాది ఎలా. అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియమ్మ పేదిలా, ఎదురుగా వస్తే చెప్పగాగిపోయే తలపును చూపేదిలా.
ముందుగా ఈ 2 ఎపిసోడ్స్కు, ఈ 2 సంచికలకు కూడా ముఖ్య అతిథిగా వచ్చి ఇంకా ఆ చిన్న పాపాయితనం పోకుండా ఆ కేరింతలు, అల్లర్లు, కోతిశాస్లు చేస్తూ అద్భుతంగా పాడి మన వాళ్ళందరికీ ఆహ్లాదాన్ని కలిగించిన చిరంజీవి సౌభాగ్యవతి ఉషకి మనం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్, అమెరికాలో రాగ సాగరిక. పోయిన వారం ఈ వారం మార్కులు చదువుతాను, అందరికీ ఒకే రీతిలో చప్పట్లు కొట్టండి. ఆదర్శ్ మీనన్ 76, 77, సగటు 76.5. వంశీప్రియ 80, 80, యావరేజ్ 80%. అర్జున్ 76, 90, యావరేజ్ 88%. ఉదయ్ బిందు 76, 78, యావరేజ్ 77%. సందీప్ 73, 55, యావరేజ్ 64%. మనీషా 76, 60, యావరేజ్ 68%. అనంత రాఘవన్ 75, 58, సగటు 66.5%. సో ది లీస్ట్ ఈజ్ 64. ఇవాళ నిష్క్రమిస్తున్న చిరంజీవి సందీప్ని నేను ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. ప్లీజ్ గివ్ ఏ ఓవేషన్ టు హిమ్. గాడ్ బ్లెస్ యూ సందీప్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈటీవీ జ్ఞాపిక ప్రశంసా పత్రం ఉష ఇస్తుంది అబ్బాయికి. అయానా సంస్థ స్థాపకురాలు శ్రీమతి లక్ష్మీ చుండు గారు, తర్వాత అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ కిలాడి గారిని వేదిక మీదకి పిలుస్తున్నాను. వారు $500 తనకి ఇవ్వాలనుకుంటున్నారు. రెండమ్మా. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. శుభం సార్ చిరంజీవి. అబ్బాయికి సందీప్కి పీపుల్ టెక్ తరఫు నుంచి ఒక జ్ఞాపకాన్ని ఇస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ సందీప్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సందీప్. ఆల్ ద బెస్ట్. కానుకగా అర్పించలేనా. అందరికీ నమస్కారం. బాలుగారి గురించి తలుచుకుంటే ఒక 4 మాటలు గుర్తొస్తున్నాయి రుద్రవీణ సినిమాలోంచి. గానం అంటే ఒక కళగానే తెలిసినాళ్ళు నాకు, బ్రతుకే పాటగా మార్చినందుకు జోహార్ ఇదిగో మీకు. సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఎన్నాళ్ళు. సంగీతంలో మాట్లాడటం, సంగతులే సద్గతులను చేయటం తెలుసుకున్నాను ఈనాడు. అంతా మీ వల్లే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే సౌభాగ్యవతి ఉషకి కూడా ఒక జ్ఞాపికను అందజేయవలసిందిగా విశ్వప్రసాద్ గారిని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించిన ఈటీవీ వారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి, పీపుల్ టెక్ మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా టీం తరపున లక్ష్మీ చుండు గారు, శ్రీనివాస్ కిల్లాడ గారు కొంచెం సన్మానం బాలు గారికి చేయాలనుకుంటున్నారు. హ్యూస్టన్లో జరిగే సెమీఫైనల్స్లో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, స్వస్తి.